ఎరా వర్కౌట్ అయిద్దా? ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టొద్దన్నారు. ఇక్కడ ఏమవుద్దో ఏంటో. దిగా. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ బాలు బాలరాజ్, ఫ్లోరిస్ట్. ఏమా నేను బుజ్జి ఎల్పిస్ట్. కూర్చోండమ్మా. అయిపోయి కూర్చో. ఐఎమ్ పోతయ్య, జనరల్ మేనేజర్. వావ్ వెరీ స్వీట్ నేమ్ సార్. ఏం సీట్ అమ్మా? నా పొద్దు సీటు వినడానికి ఏమైనా బాగుందమ్మా? మా తాత ఈ పేరు పెట్టిపోయాడు, లేకపోతే నేనే వాడిని చెప్పేసి ఉండేవాడిని. ఏంటమ్మా ఏ పని వచ్చారు? సార్ మేము సిటీలో చాలా ఫేమస్ బొకేస్ సార్. టూరిస్ట్ ఫ్లోరిస్ట్ సార్. సార్ మేము రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. ఆఫ్రికా నుంచి యాంథూరియంస్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. న్యూజిలాండ్ నుంచి బ్లూబెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. హాలండ్ నుంచి తులిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్. సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్, లాబీలో పెట్టుకోవడానికి లిల్లీస్, రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తాం సార్. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. మొత్తం మీ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ వచ్చేది. కూర్చోండమ్మా, కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. ఏయ్, మూడు కాఫీ. అయిపోయారా? పాపం చాలా మంచి మనిషి. ఎవరో చెవులో పువ్వు పెట్టారట, GM గా ఉండేవాడు. వెయిట్ తగ్గి వెయిటర్ అయ్యాడు. నువ్వు వెళ్ళమ్మా. మనం వర్కౌట్ చేద్దామమ్మా. ఏమా నిన్నేనమ్మా, మనం వర్కౌట్ చేద్దామమ్మా. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, నేను ఫోన్ చేస్తా. సరేనమ్మా. సార్ సార్ ఏంటి సార్ మహారాజులో ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది సార్. ఊరుకో, మనం ఏం చేస్తాం? ఏంటి సార్ ఇది? జరిగిందని చాలా బాధపడుతున్నాం సార్. కావాలంటే ఇంకా బాధపడతాం. ఏం బాధపడక్కర్లేదులేవా మీరు. సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ వాళ్ళతో మా గురించి చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి సార్. కావాలంటే 5% కమిషన్. గిఫ్ట్ నాకు ఏమి శ్రీనివాసరావు గారు పెళ్లి కుమార్తె మేనమావ ఏడండి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. ఇదిగో ఈడే ఈ అయ్యా, మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెని గంపలో కూర్చోబెట్టి తీసుకురండి. అలాగే ఇక్కడే ఉంటారేమిటి? అవతల నాకు తాడిమట్టయ్య గారి ఇంట్లో కాకుకి పిండం పెట్టే కార్యక్రమం ఉంది, త్వరగా వెళ్ళండి. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడెందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ వ్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా, ఈ మాత్రం దానికి కత్తులు కటారు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందకి దిగమ్మా, పాప ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. ఇంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. తొందరగా. ఇదిగో బుట్ట. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవరాళ్ళు పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. కిడ్నాపర్స్ అంటే డిజిగ్రేషన్ పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడిమట్టయ్య గారి ఇంటికి వెళ్ళేదా? బొండం పెట్టి కొట్టానంటే మోసనం పగిలిపోద్ది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనట్టు? సార్ నా తప్పేం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. ఏ తప్పు చేయలేదురా, నీ తల్లి చెండాల పైన ఐడియా ఇచ్చావురా. నేనా? 10 మార్కులు 10 మార్కులు.
10 మార్కులు ఏంటి? 10 మార్కులు వేసిందిరా నాకు అక్కడ. ఓరి నీ అబ్బ నువ్వా? అన్నయ్య గారు కాఫీ తీసుకుంటారా? ఓ వావ్ గుడ్ వన్. కమ్ ఆన్ మూవ్. హాయ్ డాక్టర్స్. ఎక్కడ మీ అపరిచితుడు? కొంచెం లేట్ గా వస్తాను కదరా? ఓ, కరెక్ట్ వచ్చేస్తాడు. ఈ లోపల నేను కూడా మీతో ఆడచ్చా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఆడండి, బాస్కెట్ లో వేయండి. అచ్చు బాబోయ్, ఈ పరిస్థితిలో దీనికి దొరికామంటే అవుటే. ఎస్కేప్. అమ్మయ్యా. శశి ఏంటి ఇక్కడికి వచ్చింది? అమ్మో, ఈ పరిస్థితిలో దీనికి దొరికిన అవుటే. మళ్ళా ఎస్కేప్. ఏంటండి అలా దొంగలా వెనక్కి నడుస్తూ వస్తున్నారు? అది ఏంటంటే నిన్న జరిగిన విషయానికి మొహం చూపించలేక బ్యాక్ అన్నమాట. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, క్యాంటీన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడతారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళేదో పిచ్చగా మాట్లాడతాడు. దానికి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి ఇంకో 10 మార్కులు ఇస్తుంది, చచ్చూరుకుంటాడు. రేయ్, నీ నోట్ నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందిరా? ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అభి అని ఫేర్ గా చబ్బిగా ఉంటాడు, పెద్ద కళ్ళు. అభి ఎలా ఉంటాడో మాకు తెలుసు, మీకేం కావాలో చెప్పండి. అతని కలవాలి, పర్సనల్. పర్సనల్స్ అన్ని అక్కడే క్యాంటీన్. ఓకే థ్యాంక్స్. నువ్వు అసలు మనిషివేనా? ఫోన్ లేదు, మెయిల్ లేదు, ఏమైపోయో తెలీదు. అసలు ఏం జరిగింది? మాట్లాడుకు. ఎక్స్ప్లెనేషన్స్ ఇది ఎక్స్ప్లెనేషన్ కానీ చెప్పు. నీ మాట వినాలంటే నాకు అసహ్యంగా ఉంది. ఓకే చా. ఎవరా అమ్మాయి నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది? ఏ అభి, తప్పు ఒకటిది తిట్లు ఇంకోటి అంటే ఇదే. మన రాహుల్ గడ్ లేడా? అమ్మాయి వాడు మరి నిన్నెందుకు తిడుతోంది? వాళ్ళ ఇద్దరిని కలిపింది నేనేనమ్మా. ఇప్పుడు నా లవ్ గురించి వాడు నీకు చెప్పలే, అలాగే వాడి లవ్ గురించి తనకు చెప్పి ఇలా ఇరుకున్నాను. ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు కానీ లవ్ లో మాత్రం మీడియేషన్ పొరపాటున కూడా చేయకూడదు. ఇదిగో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పెద్ద గొడవ ఉంటుంది, వాడిని తిట్టలేక నన్ను వచ్చి తిడుతుంది. తనకు లవర్ ఉందని నాతో అస్సలు చెప్పలేదు. రాహుల్ కూడా పెద్ద దొంగే. అందరూ దొంగలే. నేను వెళ్ళి తను కొంచెం కూల్ చేసి వచ్చేస్తాను. వెళ్ళి వెళ్ళి. అయ్యో థ్యాంక్ యూ. అయ్యో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో జరిగిపోతుందో ఏం చేయాలి? ఓరు నువ్వా? అవునరా, పొద్దున్నుంచి నేను చూస్తున్నాను. ఏంట్రా హడావిడి? కాసేపు వెనక్కి నడుస్తావు, కాసేపు పరిగెత్తుకుంటే వెళ్ళి గుద్దేస్తావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయిందిరా. సడన్ గా శశి ఇక్కడ ప్రత్యక్ష అయిపోయిందిరా. శశి అంటే ఆ బెంగళూరు అమ్మాయినా? అవునరా బాబు, ఇప్పుడే కోకిల ముందు ఫుల్ గా తిట్టేసి వెళ్ళిపోయింది. అవును, ఇంతకీ నేను క్యాంటీన్ లో ఉన్నట్టు తనకు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? నేనే చెప్పాను రా.
నీ అబ్బా, అన్ని problems నీ వల్లే వస్తున్నాయిరా. అసలు బుద్ధుందా నీకు? అరే మ్యాటర్ సీరియస్ అయిపోయింది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కదా, జంపు. ఆగండి. రాహుల్, మీరు ఇలా చేయటం ఏం బాలేదు. తెలుసు, కానీ అలా చేయక తప్పలేదు. ఏంటండి తప్పలేదు? ఆడపిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారో మీకు తెలుసా? లవ్ లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన అవాయిడ్ చేసేటవేనా? ఇదేం పద్ధతి కాదు రాహుల్. 2 తప్పులు, 2 మిస్టేక్స్ చేశారు మీరు. మీకు లవర్ ఉందన్న విషయం నాతో చెప్పకపోవటం ఒక తప్పు, తనతో మీరు హార్ష్ గా బిహేవ్ చేయటం ఇంకో తప్పు. చూడండి అమ్మాయి ఎంత బాధపడుతోందో. అభి చూడండి కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి సారీ చెప్పండి. అలాగే చెప్తాను. సారీయే కదా, చెప్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే చెప్పండి, నా ఎదురుగా. వెళ్ళండి. రే అవి, ఏ శశి చెప్పలే, ఇతనే నా రూమ్మేట్ రాహుల్. హలో. She's శశి. హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.